ఎపిసోడ్ 11. గతం రాత్రి 1:00. రవి చేతిలో కర్రతో అద్దం ముందు నిలబడ్డాడు. అతని చేతులు వణికితున్నాయి. ఒకవైపు చిన్న అమ్మాయి ప్రాణం, మరోవైపు తన ప్రాణం. సందేహం. రవి, నేను అద్దం పగలగొడితే నిజంగా అందరూ బయటపడతారా, లేక నేను కూడా వాళ్ళలా అవుతానా? అద్దంలో ఉన్న అద్దం రవి నెమ్మదిగా నవ్వాడు. నువ్వు ప్రయత్నించు, నీకు సమాధానం వస్తుంది. లక్ష్మి ఆపటం. లక్ష్మి ఒక్కసారిగా అరిచింది, ఆపు! రవి ఆగిపోయాడు. రవి, ఏమైంది? ఇల్లు ముందు ఒక సాధారణ ఇల్లు కాదు. ఇక్కడ ఒక తంత్రికుడు ఉండేవాడు. ఆయన ఆత్మలను బంధించే పూజలు చేసేవాడు. అసలు విలన్ ఎవరు? రవి. అంటే ఈ నీడ. లక్ష్మి. అదే ఆ తంత్రికుడి ఆత్మ. నీడ గట్టిగా నవ్వింది. నీడ. నేను చనిపోయినా నా శక్తి ఈ అద్దంలో బంధించబడి ఉంది. శాపం ఎలా మొదలైంది? లక్ష్మి నెమ్మదిగా చెప్పింది. నేను ఈ ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత ఈ అద్దం గురించి తెలియదు. ఒకరోజు నేను దాన్ని తాకాను. అప్పుడే ఈ శాపం మొదలైంది. రమేష్ పాత్ర. లక్ష్మి. రమేష్ నన్ను తోసిన తర్వాత నేను చనిపోయాను. అది నీడకు ఒక అవకాశమైంది. అప్పటి నుంచి ఈ ఇల్లు ఒక ఉచ్చుగా మారింది. రవి నిర్ణయం. రవి గట్టిగా ఆలోచిస్తున్నాడు. రవి. అంటే అద్దం పగలగొట్టకూడదు, కానీ వీళ్ళని ఎలా రక్షించాలి? నీడ హెచ్చరిక. నీడ దగ్గరికి వచ్చింది. నీడ. నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసినా చివరికి నువ్వు కూడా నా వశమే. చిన్న అమ్మాయి కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఆమె నెమ్మదిగా నవ్వింది. అన్నయ్య, ఆలస్యమైంది. అప్పటి వరకు భయంతో ఏడుస్తూ ఉన్న అమ్మాయి ఎందుకు నవ్వింది? తన కళ్ళు ఎందుకు నల్లగా మారటానికి కారణం ఏమిటి? ఇవి అన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.